ప్రైజ్ గాడ్. ఈరోజు మనం ప్రవక్తిని అయిన అన్న గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 2:36, 38 వచనాల వరకు మన ప్రవక్త అయిన అన్న ఆమె యొక్క విశిష్టమైన భక్తి 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 గురించి, ఆమె జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలో ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. అంతకంటే ముందుగా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి ఆయనకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో అది కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా దేవుని నామంలో, దేవుని విశ్వాసంలో, ఆయన కృపలో ఆయురారోగ్యాలతో క్షేమకరంగా ఉండాలని, అలా ఉన్నారని నమ్మి అందరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామన్న, దయాబడమైన ప్రభు, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధానానికి వచ్చిన ఈ వాక్యాన్ని వివరించుటకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి ప్రవక్తనైన అన్నా గురించి కొన్ని విషయాలు ఎలా వివరించవలనో మాతో మాట్లాడి, ఎలా అన్న జీవిత చరిత్రతో మాకు వివరించి మీరు మహింపదమని, అట్టి ప్రకారం విశ్వాసంలో, ప్రార్థనలో మేము ఎందుకు సాగిపోయే కృపను అనుగ్రహించి మీరే సహాయం చేసి మహింపదమని, మీ బ్రీక్ మాడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలంగా ఎడుకొచ్చున్నాం తండ్రి, ఆమె. అన్న లూకాసు వార్త 2వ అధ్యాయం 36 వచనం నుండి 38 వచనాలు చూసుకుంటే ఆమె యొక్క విశిష్టమైన భక్తి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అయితే ఆమె జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలో కూడా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకుందాం. ఆమె వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, ఆమె కుటుంబ జీవితం ఎలా ఉంది, ఆమె వంశావళి ఏంటి, ఇవి మనం చూసుకుందాం. మొదటగా ఈమె మరియ కుటుంబ నేపథ్యంలో కలిగిన, అంటే ఆ వంశావళి కలిగిన స్త్రీ. ఈమె ఆషేరు గోత్రానికి చెందినది. పనూయేలు కుమార్తె. ఈమె ఎవరు కుమార్తె? పనూయేలు కుమార్తె. అన్న అని పేరుకు హీబ్రూ భాషలో కృప లేదా దయ అని అర్థం. అన్న అనే పేరుకు హీబ్రూ భాషలో ఏంటంట? కృప లేదా దయ అని అర్థం. ఈమె యొక్క వైవాహిక జీవితం చూసుకుంటే ఆమెకు వివాహమైన 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. 7 సంవత్సరాలు ఆమె వివాహిక జీవితం గడిపింది. ఆమె భర్త 7 సంవత్సరాలకే చనిపోయారు. చాలా చిన్న వయసులోనే ఆమె వితంతువుగా మారింది. ఆమె వయసు, భర్త మరణించిన తర్వాత ఆమె సుమారు 84 సంవత్సరాల వయసు వచ్చే వరకు వితంతువుగానే ఆమె జీవించింది. ఈమె భక్తి, దైవిక సేవ గురించి చూసుకుంటే దేవాలయమే ఈమె యొక్క నివాసం. భర్త చనిపోయిన తర్వాత ఆమె లోకాసలు విడిచిపెట్టింది. ఆమె భర్త చనిపోయిన తర్వాత లోకాసలను విడిచిపెట్టింది. ఆమె రాత్రింపగళ్ళు దేవాలయాన్ని విడిచిపోకుండా అక్కడే గడిపింది. ఉపవాస ప్రార్థనలు, ఆమె నిరంతరం ఉపవాస ప్రార్థనలు చేస్తూ, ఉపవాసం ఉంటూ దేవుణ్ణి ఆరాధించేది. ఆమె జీవితం ఒక సజీవ యాగంగా మారింది. ఆమె ప్రవక్తగా గుర్తింపు పొందింది. పాత నిబంధన ముగిసి 100 సంవత్సరాలుగా ప్రవక్తలు లేని ఆ కాలంలో పాత నిబంధన ముగిసిపోయిన తర్వాత 100 సంవత్సరాలు ప్రవక్తలు లేరట. ఆ కాలంలో దేవుడు ఈమెను ఒక ప్రవక్తి, దైవ సందేశాన్ని పలికే స్త్రీగా నిలబెట్టాడు. బైబిల్లో ప్రవక్తిగా పిలువబడిన కొద్దిమంది స్త్రీలలో ఈమె ఒకరు. చూసారు ఆమె జీవితం, ఆమె ఎలా జీవించింది? ఉపవాసం ఉంటూ, ప్రార్థనలు చేస్తూ, మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ గడిపినట్టుగా చూస్తున్నాం. ఒక సజీవ యాగంగా ఆమె మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఈమె బాలయేసును గుర్తించడం, ఆమె యొక్క నిరీక్షణ ఫలించింది. ఆమె యెరూషలేము విమోచన, రక్షకుడు రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్న భక్తుల్లో అన్న ఒకరు. యేసుప్రభు వారు వస్తారు, రక్షకుడు వస్తాడు, విమోచిస్తాడు అని ఎదురు చూస్తున్న భక్తుల్లో అన్న ఒకరు. మరియు మరియ యోసేపులు బాలయేసును దేవాలయానికి తీసుకొచ్చిన సరిగ్గా అదే సమయానికి
ప్రవచనం చెబుతున్న సమయంలో అన్న అక్కడికి వచ్చింది. మరియా యోసేపు బాలయేసుని దేవాలయానికి తీసుకొచ్చిన సరిగ్గా అదే సమయానికి ప్రవచనం చెబుతున్న సమయంలో అన్న అక్కడికి వచ్చినట్లుగా చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆమె బాలయేసును చూడగానే ఆయన లోకరక్షకుడని గ్రహించింది. యేసును చూడగానే ఈయన లోకరక్షకుడని గ్రహించి వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించింది. ఈమె మొదటి సువార్థికురాలుగా చెప్పవచ్చు. యేసుక్రీస్తు జననాన్ని, ఆయన ద్వారా కలగబోయే విముక్తిని యెరూషలేములో రక్షకుని కొరకు కనిపెడుతున్న వారందరికీ ప్రకటించడం ప్రారంభించింది. ఈమె మొదటి సువార్థికురాలుగా ఎలా ప్రకటించిందంటే యేసుక్రీస్తు జననాన్ని, ఆయన ద్వారా కలగబోయే విముక్తిని యెరూషలేములో రక్షకుని కొరకు కనిపెడుతున్న వారందరికీ కూడా ప్రకటించడం ప్రారంభించింది అన్న. ఆ రకంగా ఆమె నూతన నిబంధనలో క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చిన మొదటి స్త్రీగా నిలిచిపోయింది అన్న. చూసారా అన్న అలాగే యేసుక్రీస్తు గారి గురించి ప్రకటించడం మొదలుపెట్టింది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన ద్వారా రక్షింపబడిన మనం ఎవరికైనా ప్రకటిస్తున్నాము. దేవుని గురించి, దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన గొప్ప కార్యాల గురించి మనం ఎవరికైనా సాక్ష్యం ఇస్తున్నామా? ప్రకటించే స్త్రీలుగా మనం ఉన్నామా? లేకపోతే ప్రకటించే సహోదరులుగా మనం ఉన్నామా? మనకు జరిగిన మేళ్ళు కానీ, రక్షణ కానీ మనమే జాగ్రత్తగా కాపాడుకుంటున్నామని ఇతరులకు మనం ఏమీ చెప్పకుండా ఉన్నామా? రక్షణ సువార్త ఇతరులకు ఏమైనా చెప్పగలుగుతున్నామా? ఈ సాయంకాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం రక్షింపబడ్డాం, ఇతరులు కూడా రక్షింపబడాలి. యేసుక్రీస్తు వారి ద్వారా కలగబోయే రక్షణ, ఆ రక్షణ ద్వారా వచ్చే అనేకమైన మేళ్ళు, ఉపకారములు, ఆయన చేసిన త్యాగం, ఇవన్నీ ఆయనకి వివరిస్తున్నాము. వాళ్ళకి మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. సరే, ఈమె యొక్క జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి? కష్టాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈమె కష్టాల్లో దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది. ఎలాగంటే యవ్వనంలోనే ఈమె భర్తను కోల్పోయింది. ఆమె జీవితాన్ని నిరాశ, నిస్పృహతో ఉండకుండా ఆమె ఏం చేసింది? భర్త చనిపోయిన ఆ చిన్న వయసులోనే ఆమె జీవితాన్ని నిరాశగా గడపకుండా దేవుని సేవలో ధైర్యం చేసుకుంది. దేవుని సేవలో ధైర్యం తెచ్చుకుని దేవుడి గురించి కనిపెడుతూ ఆయన సేవలో ఈమె తన జీవితాన్ని ధన్యం చేసుకుంది. ఈమె పట్టుదల కలిగిన ప్రార్థనాపరురాలు. దశాబ్దాల కాలం పాటు ఒకే నిరీక్షణతో నిరంతరం ఉపవాస ప్రార్థనలు చేయడం ఆమెకున్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. ఈమె చాలా పట్టుదలగా ప్రార్థన చేసే స్వభావం గలది. దశాబ్దాల కాలం పాటు ఎన్ని సంవత్సరాలు, దశాబ్దాల కాలం పాటు ఒకటే నిరీక్షణ, యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా వస్తారు, ఆయన ఈ భూలోకానికి వస్తారు అనే ఒక నిరీక్షణతో నిరంతరం కూడా ఉపవాస ప్రార్థనలు చేయడం ఆమెకున్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనంగా చెప్పబడుతుంది. చూస్తున్నాం. ఈమె ఆధ్యాత్మిక దృష్టి అంతా ఎలా ఉంది? వృద్ధాప్యంలో కూడా ఆమె శారీరక బలహీనతలను లెక్క చేయక దేవుని ఆత్మ నడిపింపును పొందుకొని మెస్సయ్యను అంటే యేసును గుర్తించగలిగింది. ఈమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా శారీరకంగా వచ్చే బలహీనతలను ఈమె ఏమాత్రం లెక్క చేయక దేవుని ఆత్మ నడిపింపును పొందుకొని, దేవుని యొక్క ఆత్మ నడిపింపును పొందుకొని మెస్సయ్యను, యేసును గుర్తించగలిగింది. బాలయేసును గుర్తించగలిగింది. ఈయనే రక్షకుడు, సర్వలోకాన్ని రక్షించే రక్షకుడు అని ఆయన గుర్తించగలిగింది. ఆయన గురించి ప్రకటించడం మొదలుపెట్టింది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈమె కష్టంలో, నిరాశలో జీవించలేదు. దేవుని సేవలో గడిపింది. పట్టుదల కలిగి ప్రార్థన చేసింది. ఒకే నిరీక్షణతో ఉంది. విశ్వాసముని కోల్పోలేదు. వృద్ధాప్యంలో వచ్చే శారీరక బలహీనతలు కూడా లెక్క చేయకుండా దేవుని యొక్క ఆత్మ నడిపింపును పొందుకుంది. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మన విశ్వాసం ఎలా ఉంది? మన బలహీన పరిస్థితుల్లో, కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో, మరి వచ్చే కుటుంబ పరంగా వచ్చే, వ్యక్తిగతంగా పరంగా వచ్చే బలహీనతలను మనం జయించగలుగుతున్నామా? నిరీక్షణ కలిగి ఉన్నామా? ఏదైనా మరి కష్టాల్లో
ఉద్యోగం లేకపోవడం, లేకపోతే నిరాశ, ఏదైనా ఆర్థికంగా నష్టపోవడం, మరి ఆర్థికంగా అనేక నష్టాలు కష్టాలు వచ్చినప్పుడు మరి ఏ దేవుణ్ణి పక్కకు పెడుతున్నామా, విశ్వాసాన్ని పక్కకు పెడుతున్నామా? లేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని నిరీక్షణ కలిగి ఆయనపై ఆధారపడి జీవిస్తున్నామా? విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా నమ్మకంగా ఏ విషయంలోనే నువ్వు జయించలేని వాటి గురించి ఆయన వైపు చూస్తూ ఆధారపడుతూ నిరీక్షణ కలిగి ఓపిక కలిగి బలహీనతలను జయించుతూ ఆత్మ నడిపింపును కలిగి ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైన. కాబట్టి అన్నాకున్న మంచి లక్షణాలను మనం కలిగి మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని అన్న అది యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయులను, కృపామయులను, దయామడుగుల ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన ఆయన ప్రవక్తి అయిన అన్న యొక్క జీవితాన్ని మమ్మల్ని ఉంచారు ప్రభా. ఆమెలో ఉన్న పట్టుదల, ప్రార్థనా శక్తి, మిమ్మల్ని ఆరాధించే ఆరాధించే స్వభావం, నా ప్రభా మీ గురించి కనిపెట్టే ఓర్పు, నిరీక్షణ, ఇతరులకు ప్రకటించట్లో ఆమె చూపిన విషయాలు, ఆమె యొక్క భక్తి జీవితం, విశిష్టమైన ప్రాముఖ్యమైన ఆమె భక్తి జీవితాన్ని మా ముందుంచిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము కూడా బలమైన విశ్వాసంతో మాకు వచ్చే శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి ఎలాగ మీ సన్నిధిలో మీ మీద ఆధారపడి విశ్వాసంతో ఓర్పుతో ప్రార్థన చేసి ప్రతి విషయంలో జయం పొందుకోవాలో మాకు నేర్పించిన విధానం బట్టి మీరే మా విశ్వాసాన్ని బలపరిచి మీ కృపలో మేము ఇంకనూ ఆత్మ నడిపింపులో, విశ్వాసంలో ఏ పరిస్థితిలోనూ వెనక్కి తిరక్క, విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసంతో ఉండక మీలో మేము బలంగా ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులడంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె తను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ మీ అందరికీ నా వందనాలు. అలాగే ఇంకా నన్ను ముందుకు నడిపించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేయాలని, ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వీడియోను ముగిస్తున్నాను. మీ గురించి, మీ బిడ్డల గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియోని, వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.